ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో దక్షిణం వీధి గల స్థలం. అయితే ఈ స్థలానికి దక్షిణ ఆగ్నేయ వీధి పోటు ఇస్తుంది. అంటే ఇక్కడ నైరుతి మాత్రమే పెరిగి వీధి పోటు మాత్రం దక్షిణాగ్నేయంలో ఇస్తుంది. ఈ స్థలం చాలా యోగవంతంగా నడుస్తుంది. అయితే నైరుతి వీధి పోటు ఫలితాలు కొంచెం ఉంటాయి. ఈ స్థలం దక్షిణ వీధి పోటు కలిగిన స్థలం. అయితే దక్షిణం నైరుతి పెరుగుతూ నడక సాగింది. నైరుతి పెరిగిన స్థలం పనికిరాదు, కానీ వీధి దక్షిణ ఆగ్నేయ వీధి పోటు ఇస్తుంది. ఈ పోటు వల్ల వారికి ధనాదాయం బాగుండి అధికారవంతులై ఉంటారు. కానీ నైరుతి పెరిగిన దోషం వర్తిస్తుంది. దాని ఫలితంగా ఆ ఇంటిలోని వారికి అనారోగ్యాలు, ఆకస్మిక మరణాలు, సంతానం క్రమశిక్షణ లేక చెడు అలవాట్లకు లోను కావడం, ఆకస్మిక మరణాలకు, యాక్సిడెంట్లకు అనుభవిస్తారు. ఒక్కొక్కసారి ఆడపిల్లలు ఇబ్బంది పడడం, జైల్లో పడడం, జైలు అనుభవించడం. ఒకటి అనేల ఏ అనర్థం జరిగినా ఏమి చెప్పలేం. ఇక రెండవది, ఇది దక్షిణ నైరుతి వీధి పొడి కలిగిన స్థలం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ దక్షిణ ఆగ్నేయం మాత్రం పెరిగి ఇక్కడ దక్షిణ నైరుతిలో వీధి పోటు ఇచ్చింది. ఇది ఫ్రెండ్స్, ఈ స్థలం చూడండి, దక్షిణ ఆగ్నేయం పెరిగి స్థలం వీధి దక్షిణ నైరుతిలో వీధి పోటు ఇస్తుంది. దీని ఫలితం చాలా ప్రమాదకరం. అయినా ఈ వీధి పోటు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఏమి జరుగుతుందో చెప్పడం కష్టం కాబట్టి ఈ వీధిపోటు కలిగిన గృహాల్లో చంపడం, చావడం, బలవన మరణాలు సంభవిస్తాయి. భార్యాభర్తలు ఒకరినొకరు హత్య చేసుకున్న సంఘటనలు కూడా కనబడతాయి. అగ్ని ప్రమాదాలు జరగడం, చంపడం, చావడం, మాత్రం ముఠా తగాదాల వ్యక్తులు ఉండడం, జైల్లో పడడం, జైలు శిక్షలు అనుభవించడం, యాక్సిడెంట్లు జరగడం, సంఘంలో పరువు పోయే సంఘటనలు సంభవించడం జరుగుతుంది. ఎక్కువగా ఈ వీధిపోటు కలిగిన గృహాలు విచిత్రమైన రోగాలు వచ్చడం, ఎయిడ్స్, క్యాన్సర్, టీబీ, పక్షవాతం, తలకు, వెన్నెముకకు, నరాలకు సంబంధించిన జబ్బులు రావడం, ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఈ వీధిపోటు సరిచేయలేని పక్షంలో దీన్ని వదులుకోవడమే మంచిది. ఇక